రామాయణంలో కిష్కింధకాండలో 49 సర్గ. ఇక్కడ హనుమంతాదులందరూ కూడా దక్షిణ దిశ యందు తీవ్రంగా సీతాదేవి కోసం అన్వేషించి అదంతా కొనసాగించిన తర్వాత ఏదైతే సుగ్రీవుడు విధించిన ఒక నెల గడువు ఉందో అది ముగిసిపోయింది. అయినా సరే నిరుత్సాహానికి లోబడకుండా మన ప్రయత్నం మనం విడవకుండా మనం వెతుకుదామని అంగదుడు వాళ్ళకి సూచించటం, అలాగే గంధమాదనుడు అంగదుని పలుకులకు బలపరుస్తూ ఆయన కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని పెంచటం. తర్వాత వారు క్రోధవనమునందు రజితాద్రి పైన అలాగే ఇతరమైన దగ్గరలో ఉన్న వనాలన్నిటినీ కూడా అన్వేషించి అలిసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుని ముందుకి మళ్ళీ నడిచి వెళ్ళటం గురించి కూడా చెప్పబడింది. అథాంగదస్తథా సర్వాన్ వానరానిదమబ్రవీత్ పరిశ్రాంతో మహాప్రాజ్ఞః సమశ్వస్యాశనిర్వచః. ఇంతమంది వానరులు చాలా దుర్లభమైన అటువంటి వెళ్ళటానికి వీలు కానటువంటి ప్రదేశాల్లో కూడా నిర్భయులై అంతా గాలిస్తూ ఉన్నారు. అందులో ప్రజ్ఞాశాలి అయిన అంగదుడు కొంత అలసటకి లోనైన వీళ్ళందరినీ గమనించి వాళ్ళకి ఊరట కలిగిస్తూ వారితో తిన్నగా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక పనిని మనం చేసేటప్పుడు ఉత్సాహపరిచేలాగా మనం చేసేదానికి ప్రతిఫలం మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా మనకి ఉత్సాహం పెరిగే కార్యాన్ని చేస్తాం. కానీ శ్రమ పడుతున్నారు తప్పితే ఎక్కడ జాడ తెలియట్లేదు. అందుకుని మళ్ళీ ఆ సమయం కూడా మించిపోతున్న కారణంగా నిరుత్సాహానికి వాళ్ళు లోబడుతున్నారు. వనాని గిరియూనద్యు దుర్గాని గహనాని చ ధర్యో గిరిగుహిశ్చైవ విచితాని సమంతతః తత్ర తత్ర సహస్మాభిః జానకీ న చ దృశ్యతే తత్వా రక్షోహృతాయేన సీతా సురసుతోపమా. ఓ వానరులారా, మనం అందరం కూడా ఒక్కముడిగా ఈ వనాలేంటి, పర్వతాలేంటి, నదీ తీరాలేంటి, ఇలాంటి దుర్గములు ఉన్నాయి కదా, దట్టమైన అడవులు, కొండ చర్య ప్రాంతాలు, పైగా గిరిలో అక్కడ గుహల దగ్గర పూర్తిగా గాలించేశాం. అయితే ఇక్కడెక్కడ ఎంత వెతికినా సరే మనకి ఇంకా సీతా తల్లి యొక్క జాడ మాత్రం దొరకదు. ఎందుకంటే అన్ని ప్రదేశాలు వెతికేసాము. ఇంకా వెతకవలసినవి ఏమీ లేని కారణంగా ఇక్కడ ఉండి ఇంకా చేసేదేమీ లేదు. అంతేగాక దివ్యాంగనలతో సమానమైన సీతాదేవి అపహరించుకుని వెళ్ళిన ఆ రాక్షసుడు కూడా మనకెక్కడ కనిపించలేదు. కాలశ్చనో మహాన్యాత్రః సుగ్రీవశ్చోగ్రశాసనః తస్మాత్ భవంతః సహితా విచన్వంతు సమంతతః. మనకు సుగ్రీవుడు ఇచ్చిన గడువేమో మీరిపోయింది. అతడైతే చండశాసనుడు. అందువలన మనం అందరం కూడా కలిసి అంతటా ఇంకా ఇంకా శ్రద్ధగా గాలిద్దామంటే ఆలస్యమైనప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళేదానికన్నా కార్యాన్ని సాధించుకుని వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మనకి ఆ ఫలితం ఏదైతే నెల రోజుల లోపల రాకపోతే మరణదండన అన్నాడు. అది తొలుగుతుంది అని. అందుకే మనం ఇంకా శ్రద్ధగా గాలిద్దాము అన్నాడు. విహాయ తంద్రిం శోకం చ నిద్రాం చైవ సముత్థితాం విచేనుధ్వం యథా సీతాం పశ్యామో జనకాత్మజాం. మనకు ఆవరించిన ఈ కునుకుపాట్లని విచారాల్ని మానివేద్దాము. నిద్రావస్థ నుంచి కూడా బయటపడి సీతమ్మ కోసం మనము ఎతుకుదాము. గట్టిగా అన్వేషణ అన్నది మళ్ళీ తీవ్రంగా చేద్దాము అని. అనిర్వేదం చ దాక్ష్యం చ మనసశ్చ పరాజయః కార్యసిద్ధి కారణ్యాహుః తస్మాదీతద్ బ్రవీమ్యహం. విరక్తికి లోనవ్వకుండా ధైర్యంతో ఉత్సాహంతో కలిగి ఉండట ద్వారా మనకి కార్యం సిద్ధి అన్నది ముఖ్య లక్షణంగా భావించి చేస్తేనే జరుగుతుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అందువలన మీతో నేను ఈ మాటలు పలుకుతున్నాను అన్నాడు. అద్యాపి తద్వనం దుర్గం విచిన్వంతు వనౌకసః ఖేదం త్యక్త్వా పునః సర్వేః వనమేతద్విచీయతాం. నేడు మనమందరం కూడా ఈ బాధనంతా కూడా వ్యధనంతా కూడా విడిచిపెట్టి మరొక్కసారి ఈ వనమునంతా కూడా మళ్ళీ గాలించుదాం. దానికి మనము పూనుకుందాము. ఇలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ పరికించి వెతికితే ప్రతి అంగుళాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ అన్వేషిస్తే మనకి లభిస్తుందేమో సీతమ్మ తల్లి జాడ. అవశ్యం క్రియమాణస్య దృశ్యతే కర్మణః ఫలం అలం నిర్వేదమాగమ్య నహీనో మీలనం క్షమం.
జాగ్రత్తగా అన్వేషిస్తే ఇంతవరకు దిగులు పడుతూ కూర్చున్నాం కదా! ఇంక చాలు దిగులు పడింది. మళ్ళీ ఒక్కసారి పూనికతో కృషి చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది. నిరాశకు లోనైతే మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనకేమీ లభించదు. నిరాశను విడిచిపెట్టి ఎప్పుడైతే కృషి చేస్తామో మన ప్రయత్నానికి తగిన ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది. సుగ్రీవः కోపనో రాజా तीक्ष्णदण्डश्च वानरः भेदव्यं तस्य सततं रामस्य च महात्मनः हितार्थम् एकदुक्तं वः क्रियतां यति रोचते उच्यतां वा क्षमं यन्नः సర్వేషామేవ వానరాః. సుగ్రీవుడు సహజంగానే కోప స్వభావం కలిగి ఉన్నవాడు. పైగా ఆ రాజు ఏసే శిక్ష కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది. కనుక అతని మీద మహాత్ముడైన శ్రీరాముడి విషయంలో కూడా మనం ఎప్పుడూ కూడా భయము, భక్తితోనే ఉండాలి. మనం అందరికీ హితం కోరి నేనిప్పుడు చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మీకు కూడా అది రుచిస్తే అట్లానే మనం చేద్దాం. లేకపోతే మనందరికీ కూడా మేలు గూర్చేది మరొక విధానం ఏదన్నా ఉంటే అది మీకేమన్నా తడితే అది మీరు చెప్పండి. దానికి తగ్గట్టుగా మనము ఆచరణలో పెడదాము అని చెప్పాడు. అంగదస్య వచః శ్రుత్వా వచనం గంధమాదనః ఉవాచ వ్యక్తయా వాచా పిపాసాశ్రమఖిన్నయా సదృశం ఖలు వాక్యం అంగదో యదువాచః హితం చైవానుకూలం చ క్రియతాం అస్య భాషితం. అంగదుడిలా చెప్పిన తర్వాత గంధమాదనుడు అనే వానరుడు కాస్త దాహంతో అలసిపోయి ఉన్న కంఠంతో ఆయాస పడుతూనే చాలా కష్టం మీద మాట్లాడుతూ అప్పుడు ఇలా చెప్పాడు. ఎందుకంటే నాయకుడిగా ఉన్నవాడు నేను చెప్పిందే శాసనం, నేను చెప్పినట్టే మీరు వినాలి అన్న దాని మీద అలసిపోయి ఉన్నవాడికి ఇంత కృషి చేసి ఎటువంటి ఫలితం లేనప్పుడు కాస్త నిరాశ అన్నది ఎక్కువగా అయిపోతుంది. అలా కాకుండా మీ అభిప్రాయాన్ని కూడా నేను వినదలుచుకున్నాను. మనకి ఏది శ్రేష్టమో మీరు కూడా చెప్తే పోనీ దాన్నే అమలు పరుద్దాం. లేతే నాకిది తట్టింది మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు దాన్ని అందరూ అంగీకరిస్తే అమలు పరుస్తానని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ నాయకుడి మీద విశ్వాసం, గౌరవం కలుగుతూ ఉంటాయి. చిన్నవాడైనప్పటికీ కూడా అంగదుడు పలికిన మాటలు విన్నాడు. అందుకుని అంగదుడు పలికిన వచనాలు వాళ్ళందరికీ కూడా సమ్మతంగా అనిపించాయి. అందుకుని అతని పలుకులు హితకరంగా ఉన్నాయని, అది ఆచరణలో పెట్టడానికి కూడా సాధ్యమైనది. అది పెద్ద కష్టతరం కాదు అని భావించారు. पुनर्मार्गमहीशैलान् कन्दधाराश्च दरिस्तथा काननानि च శూన్యాని గిరిప్రస్రవణాని చ. అందుకుని వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టే చేస్తాము. మహాత్ముడైన సుగ్రీవుడు తెలిపిన రీతిగా ఇక్కడ ఏవైతే గిరులున్నాయో, గుహలున్నాయో, ప్రదేశాలున్నాయో, కొండచర్య ప్రాంతాలున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ప్రతి ఒక్క అంగుళాన్ని చాలా చక్కగా వెతుకుదాము అని. యథోదిష్టాని సర్వాణి సుగ్రీవేణ మహాత్మనా విచిన్వంతు వనం సర్వే గిరిదుర్గాని సర్వసః. ఈ అడవుల్లో, నదీ తీరాల్లో, శూన్య ప్రదేశాల్లో, సెలయేర్ల దగ్గర మళ్ళీ మనము చక్కగా వెతుకుతాము. అంతేకాక అందరం కూడా సకల గిరి దుర్గముల్లో కూడా, వనములందు కూడా పూర్తిగా గాలించి వెతుకుదాము అని. ततः समुत्थाय पुनः वानरास्ते महाबलाः विन्ध्यकाननसङ्कीर्णां విచేరుర్దక్షిణాం దిశం. వెంటనే మహాబలశాలుడైన ఆ వానరులందరూ కూడా అన్ని రకాలుగా మళ్ళీ సర్వసన్నద్ధులై దక్షిణ దిశయందు వింధ్య పర్వత పరిసరాల్లో గల అడవుల్ని మొదలైన అన్ని ప్రదేశాల్ని కూడా మళ్ళీగా అన్నీ చాలా చక్కగా పూర్తిగా వెతికారు. ते शारदाभ्रा ప్రతిమాం శ్రీమద్రజాత పర్వతం శృంగవంతం దరీమంతం ఆదిరుహ్య చ వానరాః. తర్వాత వారు శరత్కాలం అంది మేఘాల్లాగా శోభాయమానంగా ఉన్న రజత పర్వతం దగ్గర మళ్ళీ దాన్ని అధిరోహించారు. అలాగే ఎత్తైన శిఖరాలతో ఉన్న పెద్ద పెద్ద గుహల్లో విరాజమానంగా ఉన్న అన్ని ప్రదేశాన్ని కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా వెతికారు. తత్తక్రోధవనం రమ్యం సప్తపర్ణవనాని చ వ్యచిన్వంస్తే హరివరాः సీతాదర్శనకాంక్షిణः.
సీతాదేవిని దర్శించుకోవాలని వీళ్ళు ఎంత తహతహలాడిపోతూ ఉన్నారంటే, ఎలా అయినా సరే తల్లి జాడ కనుక్కునే వీళ్ళు వెళ్ళాలి అని. ఆ వానర ప్రముఖులు రమ్యమైన క్రోధ వనాల్లో, అలాగే ఏడాకుల అరటి చెట్లతో ఉన్న అటువంటి ప్రదేశాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అన్వేషించారు. అలాగే ఇందులో ఈ పరాక్రమశాలులైన వానరులందరూ కూడా అంటే వెళ్ళటానికి వీలు లేనటువంటి ప్రదేశాల్లో కూడా మళ్ళీ మళ్ళీ చొరబడి వాళ్ళు అంత శ్రమ తీసుకొని వెతుకుతున్నారు. తస్యాగ్రం అధిరూఢాస్తి శ్రాంతా విపుల విక్రమాః న పశ్యంతి స్మ వైదేహీం రామస్య మహిషీం ప్రియాం. పరాక్రమశాలులైన ఈ వానరులందరూ కూడా వెళ్ళటానికి వీల్లేనివన్నీ ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ కూడా ఎదుర్కొంటూ ముందుకెళ్ళి శ్రమతో రజతాద్రి వైభవం గల ఆ ప్రదేశానికి చేరి అక్కడ వెతికారు. అయినా వారికి శ్రీరాముడికి ప్రాణానికి ప్రాణమైన సీతాదేవి జాడ మాత్రం ఎక్కడ వాడికి కనిపించలేదు. ते तु दृष्टिगतं कृत्वा तं शैलं बहुकन्दरम् అవరోహంతా హరయు వీక్షమానాః సమంతతః. అక్కడి నుంచి మళ్ళీ అటు ఇటు చూసుకుంటూ వారి చూపులు ఆ కొండ గుహల మీద పడ్డాయి. వెంటనే ఆ వానరులందరూ కూడా మళ్ళీ దిగి మళ్ళీ అన్నిట్లో కూడా చాలా తీవ్రంగా గాలించి గాలించి వెతికారు. అంత వెతికినా సరే ఎక్కడా కనిపించలేదు. అవరుహ్య తతో భూమిం శ్రాంతా విగతచేతసः స్థిత్వా ముహూర్తం తత్రాధా వృక్షమూలం ఉపాశ్రితాః. ఆ గుహల పైన అంతా వెతికిన తర్వాత మళ్ళీ భూమి మీదకి చేరి అక్కడున్న గుహల్లోనూ గాలించారు. వెతికి వెతికి అలసిపోయారు తప్పితే సీతమ్మ జాడ మాత్రం దొరకలేదు. ఈ దొరకని కారణంగా వాళ్ళు ఇక ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు. అందుకని వృక్షమూలాల్ని ఆశ్రయించి ఒక క్షణకాలం పాటు కాస్త విశ్రాంతితో వాళ్ళక్కడ గడిపారు. ఎందుకంటే వెతికి వెతికి అలిసిపోయి ఉన్నారు తప్పితే ఇక్కడ ఎక్కడ ఎటువంటి ఫలితం వాళ్ళకి లభించట్లేదు. ते मुहूर्तं समश्वस्ताः किञ्चित् भग्नपरिश्रमाः पुनरेवोद्यताः कृत्स्नां మార్గితుం దక్షిణాం దిశం. మళ్ళీ ఒక ముహూర్త కాలం విశ్రాంతి అయితే తీసుకున్నారు. మళ్ళీ అలాగే ధైర్యాన్ని ఉత్సాహాన్ని పెంచుకుని వాళ్ళొక అలసత్వాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొంతవరకు తొలగిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వెతకటం మొదలుపెట్టారు. ఇలా మళ్ళీ మళ్ళీ ఆ దక్షిణ దిశని పూర్తిగా వెతికేశారు. हनुमत्प्रमुखास्ते तु प्रस्थिताः प्लवघर्षभाः विन्ध्यमेवादितस्तावत् విచేరుస్తే తతస్తతః. ఈ దక్షిణ దిశ వైపు అంతా మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఆ అందులో వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు మొదలైన ప్రముఖులందరూ కూడా సీతాన్వేషానికి మళ్ళీ బయలుదేరారు. అప్పుడు వారు వింధ్య పర్వతానికి మొదటి నుంచి ఏదైతే ఇప్పుడు దాకా వెతికి వెతుకున్నారో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రదేశాన్ని ప్రతి ఒక్క మూలలు అంతా కూడా ప్రతి అంగుళాన్ని కూడా మళ్ళీ అంటే ఎక్కడన్నా మర్చిపోయామేమో అని అంటే ఇంత అనుమానం కూడా లేకుండా ఇది విడిచిపెట్టామని కాకుండా ప్రతి ఒక్క ప్రదేశాన్ని అంతలాగా గాలించి గాలించి వెతుకుతున్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 49 సర్గా సంపూర్ణం.